అంటే శంకర్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. శంకర్ లాగా నేను మాటకారిని కాదు, సామెతలు చెప్పలేను. కేసీఆర్తో మేము కొట్లాడుతున్నప్పుడు 2018లో సిద్దిపేట బస్టాండ్లో పడుకున్నోడి దగ్గర ఎంగిల్ బీడీలు ఎత్తుకపోయినోడు మనకెట్లా ముఖ్యమంత్రి అవుతాడని కచరా అని పేరు పెట్టినప్పుడు అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా ఎవరు రాలే. కాళేశ్వరము ఇది వైట్ ఎలిఫెంట్ అవుతుందని నేను 2018లో మాట్లాడితే నన్ను ఎన్కౌంటర్ చేయమని చెప్తే 3 నెలలు ఢిల్లీలో దాక్కున్నా. అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా రాలే. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి రావడానికి కేసీఆర్ నియంతృత్వం ప్రశ్నించిన నాతో పాటు నాకన్నా ఎక్కువగా నిత్యం కొట్లాడిన మల్లన్న, సుదర్శన్, అంటే ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. అయితే మంచి మనుషులు అందరు ఉంటున్నారు కానీ ఎందుకు కలవట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరంటే ఏ ఊర్లో పోయినా మల్లన్న, విఠలు, లేకపోతే తొలివేలుగు రఘు, ఓకే టీవీ శ్రావ్య, మన శంకరు, మైపాల్ యాదవ్, ఇంకా కాళోజీ నారాయణరావు, ఇట్లా ఒక పేర్లు చెప్తారు. మరి అంతకుముందు మా నాన్న 69లో ఈ ఆంధ్ర కమ్మోళ్ళకు వ్యతిరేకంగా ఆయన జీవితం అంతా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ అదే ఖమ్మం జిల్లాలో ఆంధ్రోళ్ళు పెత్తనం అయిపోయింది. తర్వాత 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడతారని చెప్పి మనం ఒక 14 ఏళ్ళు కొట్లాడినాం. కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చినాక అంటే మామూలు రబ్బర్ చెప్పులు వేసుకునే హరీష్ రావు, అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే కేటీఆర్, కవిత లాంటి వాళ్ళు ఇవాళ లక్షల కోట్లలో ఉన్నారని మనం అంటున్నాం. మరి తెలంగాణ వచ్చింది, ఏమైంది, ఎందుకు ఇవాళ మీటింగ్కి నేను రావాల్సి వచ్చిందంటే నాకు ఇప్పుడే ఒక పెద్ద మనిషి చెప్పమని చెప్పిండు. తెలంగాణ విద్యార్థి, యువత, కార్మిక, కర్షక, సాంస్కృతిక మేధావుల కలయికకు సమయం ఆసన్నమైంది. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ యువత భవిష్యత్తు మరోసారి ప్రమాదంలో పడింది. రక్షిస్తామని చెప్పిన వాడు భక్షించాడు. తెలంగాణ పేరునే తొలగించి భారతదేశం అంతా జైత్రయాత్రకు బయలుదేరాడు. తెలంగాణ సంపద కొల్లగొట్టి నిరుపేదలను మోసం చేశాడు. ఆంధ్ర తాబేదారులు ఇప్పుడు తెలంగాణ ముసుగులో పాలిస్తున్నారు. కేసీఆర్ అండ్ జగన్ కంపెనీ ఒకవైపు, రేవంత్ అండ్ చంద్రబాబు కంపెనీ ఒకవైపు. అంటే ఒక వెలమాయన, ఒక రెడ్ ఆయన, ఒక కమ్మాయన, ఒక రెడ్ ఆయన కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని మరలా పనంగా పెడుతున్నారు. భావితరాల దోపిడీకి సిద్ధమవుతున్నారు. ఏండ్లకేండ్లు పరుల బానిసత్వంలో మగ్గాము. ఎంతో సంపద కోల్పోతున్నాము. మన భావితరాలు కూడా ప్రమాదంలో పడిపోయే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఇప్పుడు గినక తెలంగాణ సమాజం మేల్కొనకపోతే మరలా రాబందుల తోడేళ్ల బారిన మన భావితరాలు పడే ప్రమాదం దగ్గరలోనే ఉంది. తెలంగాణ అస్తిత్వ నగారా మోగించండి. మరో ఉద్యమానికి సిద్ధం కండి. ఉద్యమకారుల బలిదానాలు మరవకండి. తెలంగాణ యువత, విద్యార్థులు లక్షలాది మంది చేసిన త్యాగాలకు విలువ తీసుకురండి. భౌగోళిక తెలంగాణ వచ్చింది. వెల్కమ్ రెడ్డి రాజ్యం వచ్చింది. 0.1% ఉన్న వెలమలు, 2% ఉన్న కమ్మలు, 4 to 6% ఉన్న రెడ్లు కలిసి తెలంగాణ పేరుతో మళ్ళా దోచుకుంటున్నారు తప్ప ఒరిగింది ఏం లేదని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ పరపీడన పోలేదు. అదే దోపిడీ రెట్టింపైంది. దానికి కొంతమంది తెలంగాణ ద్రోహుల వత్తాసు. శత్రువు ఎక్కడో లేడు, పక్కలో బల్లెం లెక్క మనలోనే ఉన్నాడు. ఆ చీడ పురుగులను వేరివేయాలి. మొక్కలో తుంచకపోతే మానై మొలుస్తుంది, కబలిస్తుంది, పారా హుషారు. ఇది రాసిన ఆయన ప్రొఫెసర్ బిఎన్వి సత్యనారాయణ అని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక ప్రొఫెసరు. ఇక కమింగ్ టు ద సబ్జెక్ట్ కొంచెం అకాడమిక్గా పోదాం. నేను కూడా గవర్నెన్స్ అంటే ఏంది, గవర్నమెంట్ ఏంది అని అనుకున్నా. నేను జీటీవీలో న్యూస్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నప్పుడు శేషన్ గారు ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే సింగరేణికి బట్టి విక్రమార్క పేరెందుకు, సింగరేణికి నరేంద్ర చౌదరి అల్లుడు ఎందుకు, సింగరేణికి రేవంత్ రెడ్డి యొక్క బామ్మర్ది ఎందుకు? సింగరేణి సంస్థ దగ్గర మిషనరీ లేదా, సింగరేణి సంస్థ దగ్గర టెక్నాలజీ లేదా, సింగరేణి దగ్గర అనుభవం లేదా? అంటే ప్రజలని, సహజ వనరులని లూట్ చేయడం. ప్రభుత్వ రంగ సంస్థ ప్రజల కోసం పనిచేయమని చెప్తే ప్రభుత్వ సంస్థల పనితీరుని ఓపెన్గా ఎందుకు వేలమేయాలి? సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని, ఎన్విరాన్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎందుకు ప్రైవేట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది అంటే దోపిడీ చేయడానికి. ప్రజల్లో, గవర్నెన్స్లో, తెలంగాణ సమాజంలో ఈ ప్రశ్న అడిగే చైతన్యం లేకపోవడం వల్ల. అర్థమవుతుంది కానీ నేను చెప్పేది. దీని మీద అవసరమైతే గోవిందరాజు సార్ మనం ఒక సింగరేణి ఎక్స్పర్ట్స్ తోటే ఒక డిబేట్ పెడదాం. ఎందుకంటే సహజ వనరులను దోపిడీ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఎట్లయితే పోతున్నాయో ప్రభుత్వం ఎక్కడ ఇన్వాల్వ్ కావాలో అక్కడ ఇన్వాల్వ్ కావాల్సిందే. ఇదొకటి.
అవినీతి నిరోధక చర్యలు. ఎందుకంటే మీరు సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ అని చెప్పుకొని మీ పాంప్లెట్లో ఉన్న 3 విషయాల మీద నా మదిలో ఉన్న ప్రశ్నలు సమాజాన్ని అడుగుతున్నా. ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి మనం మీటింగ్ పెట్టాలా. అవినీతి నిరోధక చర్యలు సిబిఐ వద్ద 20 ఏళ్లకు పైగా పెండింగు. చంద్రబాబు నాయుడు కోస్తా కమ్మోళ్ళు ఆంధ్రోళ్ళు అంతా దోపిడీ చేసుకుంటారని మనం తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే, కేసీఆర్ దోపిడీ చేస్తుండని చెప్పి కేసీఆర్ మీద వ్యతిరేకంగా కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని అవినీతి జరిగింది, కాళేశ్వరము, మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడారు. నాకు తెలిసిన ఒక కేసు మీ దృష్టికి తీసుకొస్తా. నాకు బాగా తెలిసిన మిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు, ఒక చిన్న డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ లెవెల్లో పనిచేసినోడు, కేసీఆర్కి దగ్గర బంధువు కాబట్టి 11 ప్రమోషన్లు ఇచ్చారు కేసీఆర్ గారు ఆయనకి. ఎందుకంటే ఆయన కుల సభ్యుడు కాబట్టి 11 ప్రమోషన్లు ఇస్తే ఆయన ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అయ్యిండు. ఐఏఎస్ కావాల్సిన పోస్ట్ తీసుకొని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏం చేసిందంటే, ఈ అధికారి కేసీఆర్కి దగ్గర బంధువు కాబట్టి కేటీఆర్కి వీళ్ళ తమ్ముడు క్లోజ్ ఉంటాడు అని చెప్పి ఆయన మీద ఏసీపీ రైడ్ చేసింది. ఏసీబీ రైడ్ చేస్తే 1800 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది ఆయనకి. 1800 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిస్తే ఏసీబీ ఏం చేయాలి? ఏమంటే ఆయన ఆస్తులు జప్తు చేయాలి కదా. ఈ అధికారి ఏం చేస్తాడంటే, నాకు ఆరోగ్యం 2 కిడ్నీలు పాడైనాయి, నేను ఉద్యోగం చేయలేను, నాకు సీఎం గారికి ఒక లెటర్ పెట్టుకుంటాడు, నాకు ఇమీడియట్గా రిలీవ్ చేయండి అంటే, జైల్లో ఉండాల్సిన ఆ వ్యక్తి ఇలా అమెరికాలో ఉన్నాడు. 1800 కోట్ల డీల్లో మరి ఎవరెంత పంచుకున్నారు అనేది మళ్ళీ ఒకసారి ప్రూఫ్స్ తోటి మాట్లాడదాం. అంటే ఏసీబీ సిబిఐ ఏం చేస్తున్నాయి? ఇలా సిబిఐలో 20 ఏళ్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో 30 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి ఇలా ఏసీబీలో చిన్నవి దొరుకుతాయి కానీ తిమింగలాల సంగతి ఏముండదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు జరిగినాయి, మనం టీవీలో మిషన్లు ఎత్తుకపోయినారని చూసినాం, మిషన్లలో డబ్బులు లెక్క పెట్టిరని. నయీం కేసులో మనం చూసినాం 13 మిషన్లు 3 రోజుల పాటు లెక్క పెట్టిర్రు, 400 ఎకరాల భూములు ఉన్నాయట, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయట. అంటే ఏమైంది అంటే, సంస్థలు ఎందుకు పనిచేయట్లేదు అంటే గవర్నెన్స్ పనిచేయట్లేదు కాబట్టి. గవర్నెన్స్ అంటే ఏంటంటే పౌర సమాజమే. గవర్నెన్స్ అంటే అది అద్భుత పదార్థం కాదు. ఇక్కడ కూర్చున్న జాజుల శ్రీనివాస్ అన్న, సుదర్శన్ అన్న, మనమే గవర్నెన్స్. గవర్నెన్స్ పాత్ర ఏంటంటే పౌర సమాజం యొక్క బాధ్యత మరిచినప్పుడు గవర్నమెంట్ తెల్లేనుగులాగా మింగుతుంటది. ఇప్పుడు చేప నీళ్ళల్లో ఉంది, చేప ఎన్ని నీళ్ళు తాగింది ఆ ఫిష్ అంటే ఎవరు చెప్పాలా? నీళ్ళల్లో ఉన్న చేప ఎన్ని నీళ్లు తాగాలో ఎన్ని నీళ్లు తాగద్దో దానికి ప్రకృతి ధర్మం ఉంది. కానీ రాజకీయ నాయకులు, మన ప్రజాప్రతినిధులు, మన ప్రజా సేవకులు, మన జీతగాళ్ళు ఎలక్షన్లకు ముందు వంగి దండాలు పెడుతూ మన పిల్లల ముడ్డి కడుగుతారు, మన ఇంటి ముందుకు వచ్చి ఇస్త్రీ చేస్తారు, ఓటు కోసం ఏదైనా చేస్తారు. మనం చూస్తుంటాం కదా, ఎలక్షన్లు అనగానే ఒకడు జిలేబీలు వేస్తుంటాడు, ఒకడు ఇస్త్రీ చేస్తుంటాడు, ఒకడు కూలి పని చేస్తుంటాడు, ఒకడు ముడ్డి కడుగుతుంటాడు, ఒకడు కొబ్బరి బొండాలు కొడుతుంటాడు. ఇవన్నీ చూసినాం. ఎలక్షన్లు అయిపోయి గెలిచినాక ఎమ్మటే వాడికి 2 గన్మెన్లు వస్తారు, 4 ఫార్చునర్ కార్లు వస్తాయి. వాడు అప్పటిదాకా మన సేవకుడు, మన జీతగాడు మనని ఓటు అడుక్కోవడానికి వచ్చి తల మీద టోపీ పెట్టుకొని, ఆ టోపీ తీసి బిచ్చగాడు కదా వాడు, తల మీద పెట్టుకునే టోపీ అంతా బిచ్చగాడిలాగా ఓట్లు అడుక్కొని, మరి ఈ బిచ్చగాడు, ఈ సేవకుడు, ఈ ప్రజాప్రతినిధి ఒకేసారి రాజెట్లయిండు. వాడికి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా, వాడిని కలవాలంటే గన్మెన్లు ఉంటారు, వాడిని తిట్టలేము, కొట్టలేము, ప్రశ్నించలేము, పోయి కలవలేము. మన ఓటుతోటి వచ్చిన బిచ్చగాడు మన మీద పెత్తనం ఎప్పుడు చేస్తున్నాడంటే, ఉదాహరణకి మన ఇంట్లో పనిచేసే పని మనిషికి నెలకు 3000 జీతం ఇచ్చి మనం పని చేయించుకుంటాం. సరే, యజమాని కరెక్ట్గా లేకపోతే యజమాని యొక్క లొసుగును కనిపెట్టి పని మనిషే మనకి రివర్స్ ఒక 10,000 ఇచ్చింది అనుకో నెలకి. యజమాని మనం పని మనిషికి 3,000 రూపాయలు ఇచ్చి జీతం చేసుకోవాలంటే మనం చెప్పినట్టు పని ఉంటుంది, ఊడమంటే ఊడుస్తుంది, తుడవమంటే తుడుస్తుంది, పని చేస్తుంది. కానీ ఆ పని ఆమె మనకి నెలకు 20,000 ఇచ్చింది అనుకో, మన ఇంటికి ఓనర్ ఎవరైతారు? మరి అలా మనల్ని ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన ఈ బిచ్చగాళ్ళు ఈ 78 ఏళ్ల నుంచి లక్షల కోట్ల రూపాయలకు ఓనర్లు అవుతున్నారు కదా. ఉదాహరణకి తెలంగాణ బడ్జెట్ ఎంత? నెలకి, సంవత్సరానికి 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు డివైడెడ్ బై 100 కాన్స్టిట్యున్సీస్ అంటే ఎంత వస్తుంది? యావరేజ్గా 300 కోట్లు వస్తుంది. అంటే ఒక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాలి. 5 సంవత్సరాల్లో తెలంగాణ బడ్జెట్ ఎంత? 5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్లు డివైడెడ్ బై 100 నియోజకవర్గాలు చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 1500 కోట్ల పనులు జరగాలి. మరి 1500 కోట్ల రూపాయలు మా కొత్తగూడెంలో కానీ, మీది ఎక్కడ కాన్స్టిట్యున్సీ? ధర్మపూర్లో 1500 కోట్లు 5 సంవత్సరాల్లో చేస్తే ప్రపంచ స్థాయి హార్వర్డ్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టొచ్చు, అపోలో కన్నా బాబు లాంటి హాస్పిటల్ పెట్టొచ్చు, ప్రజలందరికీ వనరులు
మా కొత్తగూడెంలో ఉన్న వనరులు మీ ధర్మపురిలో ఉన్న వనరులలో ఇసుక ఉంటుంది, అడవి ఉంటుంది, బొగ్గు ఉంటుంది, బాక్సైట్ ఉంటుంది. మా ఖమ్మం జిల్లాలో 16 రకాల మినరల్స్ ఉన్నాయి. ఒక్క అదేంది స్పాంజ్ ఐరన్ అంటాం, స్పాంజ్ ఐరన్ ఉంది మా దగ్గర, ఐరన్ ఓర్ ఉంది. మా ఖమ్మం జిల్లాలో ఉన్న ఐరన్ ఓర్ కాస్టే 16 లక్షల కోట్లు. అబ్రకం ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది, నల్ల బంగారం ఉంది, ఇసుక ఉంది, అటవీ సంపద ఉంది. మరి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలు ఇంటూ 1500 కోట్లు అంటే ఎంత? ఒక్కొక్క నియోజకవర్గానికి 1500 కోట్లు, 10 నియోజకవర్గాలకి 15,000 కోట్లు. 15,000 కోట్ల రూపాయల ప్రజల డబ్బు ఉంది, లక్షల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు ఉన్నాయి. సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ప్లస్ ప్రజలు కట్టే ట్యాక్స్ ఉంది. ఈ మూడింటి మధ్య సమన్వయం ఉంటే మనం ఎందుకు ప్రభుత్వం మరి అప్పులు చేస్తుంది? 15 లక్షల కోట్లు. తెలంగాణ ఏం అడక తినట్లే కదా, తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా. జార్ఖండ్ తర్వాత హైయెస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకే, మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా. మా ఖమ్మం జిల్లానే ఒక 20-30 దేశాల కన్నా పెద్దది జాగ్రఫికల్గా వాళ్ళకున్న రిసోర్సు. మరి పంటలు పండట్లేదా మనకి? మన దగ్గర ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి, సహజ నేలలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర ఇన్ని రకాల పంటలు పండుతాయి. పంటలు పండుతున్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ప్రజలు 3 లక్షల కోట్ల ట్యాక్స్ కడుతున్నారు. అయినా కూడా మనం ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు? ఎందుకంటే ఈ గవర్నెన్స్ అనేది పని చేయకపోవడం వల్ల. గవర్నమెంట్ అంటే అది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ స్కూల్కి ఓడిపోడు. నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ కావాలి, కానీ నా పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చెప్పాలి. నేను పిహెచ్డి చేసి కాంపిటేటివ్ 10 లక్ష మందికి పోటీ పడి ఒక ఉద్యోగం కొడితే నా కొడుకుని నా స్కూల్కే పంపలేని టీచర్లు వాళ్ళు ఏం పాఠాలు చెప్తారు? మరి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు? అంటే బాధ్యత లేని బరి తెగించిన బద్మాష్గాల సమాజం తయారైంది. దీనికి ఎవరు పాలకులు? యథా రాజా తదా ప్రజ అంటాం, లేదు యథా ప్రజ తదా రాజా అంటాం. ఇందాక మా సుదర్శన్ అన్న మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎగ్జాంపుల్ చెప్పిండు. హుజూర్ నగర్ లో ఓటర్లు ప్రపంచంలోనే ఒక కొత్త ఎగ్జాంపుల్ చెప్పారు. మాకెందుకు ఇయ్యవరా కొడక డబ్బులు, వాడికి 5,000 ఎందుకు ఇచ్చినావు, మాకెందుకు ఇవ్వలేదని రోడ్డు ఎక్కిర్రు. అవునా కదా? మరి ఇక్కడ తప్పెవరిది? ఓటర్దా లేకపోతే 5,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డోడుదా? ఎవరి తప్పు? అంతేనా? అయితే నాకు చిన్నప్పుడు ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు ఏబికే ప్రసాద్ గారు. హూ ఈజ్ మోర్ కరప్టెడ్? లంచం ఇచ్చేటోడా, లంచం తీసుకునేటోడా? హూ ఈజ్ మోర్ కరప్టెడ్, బ్రైబ్ గివెన్ ఆర్ బ్రైబ్ టేకెన్? లంచం ఇచ్చేటోడు తప్ప, లంచం తీసుకునేటోడు తప్ప? చెప్పండి. ఇద్దరు తప్పే అయినప్పుడు ఇలా రేవంత్ రెడ్డి సీఎం ఎట్లయిండు? రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం ఏం చెప్పండి? కేసీఆర్ మీద వ్యతిరేకత ఒకటి. మనందరం పౌర సమాజం అంతా కేసీఆర్ తిట్టాం. కానీ ఆయన ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడితే హెలికాప్టర్లో తిరిగిండు? ఆయన ఆజ్ తక్ ఇంటర్వ్యూలోనో రజత్ శర్మ గారికి చెప్పారు, నేను నా భార్యని తెలవకుండానో నా భార్యను ఒప్పించో 1,500 కోట్లు ఖర్చు పెట్టిన నేను సొంత డబ్బులు అని చెప్పిండు. అంటే 1,500 కోట్లు ఖర్చు పెట్టగలిగే శక్తి రేవంత్ రెడ్డికి వచ్చింది. మనకి 15 కోట్లు వేసుకునే శక్తి కూడా లేదు కదా. కోట్లు మనం వేసుకునే కోట్లు, ఆ కోట్లు కూడా లేదు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పారు? మన రాజ్దీప్ సర్దేశాయికి ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారు గుర్తుంది ఎవరికన్నా? ఎలక్షన్లకు ముందు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఏమని చెప్పిండంటే, ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను కొనేంత డబ్బు నా దగ్గర ఉంది, ఇండియా మొత్తానికి ఫండింగ్ చేస్తా అని రాజ్దీప్ సర్దేశాయికి చెప్పిండని రాజ్దీప్ సర్దేశాయ్ గారే చెప్పారు. మరి 1,00,000 రూపాయలు లేక ఇబ్బంది పడ్డ కేసీఆర్కి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫండింగ్ చేసే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం మౌనంగా ఉన్నంత కాలం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా దున్నపోతు లాంటిదే. దున్నపోతుని ముళ్ళు కర్ర పెట్టి కూర్చే పాత్ర గవర్నెన్స్ చేయాలి. ఇలా కొద్ది గొప్ప ఇంకా తెలంగాణలో మనం అందరం ఉన్నాం, చైతన్యం ఉంది కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం ద్వారా ఇన్ని 1,200 మంది చనిపోయి వచ్చిన తెలంగాణలో ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి ప్రశ్నించడం అనేది రాజ్యాంగం బద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. మనం ఇలా సోషల్ మీడియా అనే వెపన్ వచ్చింది. ఇలా సోషల్ మీడియా ఇప్పుడు క్యూ న్యూస్లో మల్లన్న ముత్తుకోకపోతే, రోజు చెప్పకపోతే ఇంత చైతన్యం వచ్చేదా? మేమేమో డైరెక్ట్ కేసీఆర్తో సావడానికి సిద్ధపడి వాడిని ఎన్ని రకాలుగా తిట్టాలని మల్లన్న ప్రాణాలకు తెగించి కొట్లాడింది కదా. అవునా కదా? ఇప్పుడు కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అదేవిధంగా మైపాల్ యాదవ్, శంకరు, ఓకే టీవీ శ్రావ్య, తొలి వెలుగు రఘు, మీ అందరం కనీసం ఎవరన్నా పౌర సమాజంలో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంత కష్టపడి, మీరు అందరూ ఒక 4 లక్షల ఓట్ల తేడానే కదా కాంగ్రెస్కి టీఆర్ఎస్కి. మరి మేమేం చేయాలి? మా దగ్గరికి కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు వచ్చారు. మేము కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేసినామంటే ఇది చాలా తెలంగాణ సమాజానికి తెలవాలి. దీపాదాస్ మున్షి అనే ఆమె మా ఇంటికి వచ్చేది రెగ్యులర్గా. అజయ్ కుమార్ అని ఒక IPS ఆఫీసరు సింగం సినిమా తీసిరు ఆయన మీద.
ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక మంగళి సామాజిక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు, మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ రాజరిక పాలన చేసిండు, నియంతృత్వ పాలన చేసిండు, ఉద్యమకారులు విద్యార్థులు అమరవీరుల కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పంపించిండు మమ్మల్ని అని చెప్పి దీపాదాస్ మున్షి, ఆయన ఎవరు అజయ్ కుమార్ గారు, ఇప్పుడున్న మీనాక్షి నటరాజన్ గారు, రోహిత్ చౌదరి అని ఇంకో ఆయన వచ్చిండు. అదేవిధంగా రమణ అని ఇవన్నీ చెప్పాలి, పౌర సమాజానికి తెలవాలి. రేవంత్ రెడ్డి కూడా తెలుసో లేదో ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుంటే ఆయన బూతులతో ఆయన అధికారంలోకి వచ్చిండని ఆయన అనుకుంటుండు. నిజంగానే పౌర సమాజం పాత్ర చేయబట్టి 34 నియోజకవర్గాలు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మేము టీఆర్ఎస్తో ఢీకొంటాలంటే 34 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది, విద్యార్థులు అమరవీరుల కుటుంబాల ఉద్యమకారులు మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి 34 లిస్టు పట్టుకొని వచ్చారు. వస్తే దానిలో నేను, సతీష్ కమాల్ అన్న, మన ఈయనవరు అశోక్ సార్ ఉన్నాడు కదా, ముగ్గురం కలిసి తలా 10 నియోజకవర్గాలు పంచుకొని మా టీమ్స్ అందరిని తీసుకొని కాంగ్రెస్ కండువా వేసుకొని కేసీఆర్ని అమనా బూతులు తిట్టి వాడు మొత్తం నెగిటివ్ నెరేటివ్ చేస్తే వచ్చింది. మరి దీపాదాస్ మున్షి ఏం చెప్పిందంటే, పౌర సమాజంతో కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ డిబేట్ పెడుతుంది, డిస్కషన్ పెడుతుంది, డైలాగ్ పెడుతుంది. రాహుల్ గాంధీ గారిని నేను 2 సార్లు వీళ్ళందరినీ తీసుకుపోయి కల్పించిన, తాజ్కృష్ణ హోటల్లో ఒకసారి, బయట ఒకసారి. ఎవరెవరు కలిసిరు పౌర సమాజంలో అంటే కొన్ని విషయాలు చెప్పాల్సిందే. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పౌర సమాజంలో పెద్ద మనిషిగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు వార్తా ఎడిటర్ రామచంద్రమూర్తి గారు, అంటే ఎవరి మీద గౌరవం ఉంది పౌర సమాజంలో అంటే. అదేవిధంగా కె శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ గారిని పౌర సమాజం తరపున నేను కల్పించిన వ్యక్తులు. ఆకునూరి మురళి గారు, ప్రొఫెసర్ అల్తాసు జానయ్య గారు, పాశం యాదగిరి గారు. తెలంగాణ పౌర సమాజంలో నిజాయితీ గల వ్యక్తులు, మేధావులు అనుకున్న 71 మంది దగ్గరికి నేను 3 నెలలు దీపాదాస్ మున్షిని, ఆయన ఎవరు అజయ్ కుమార్ గారిని తీసుకెళ్ళినాం. అందరితో వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏంటంటే, తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, తెలంగాణలో మానవ వనరులు ఉన్నాయి, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తాము, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాము, విద్యార్థులను ఆదుకుంటాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మన ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అని జాబ్ డిక్లరేషన్ అక్కడ పెట్టారు. రాహుల్ గాంధీ ఇక్కడ ఛాయ్ తాగిండు, అక్కడ బిర్యానీ తిన్నాడు అన్నాడు. మరి ఇంత పౌర సమాజంతో 6 నెలలు తెర వెనుక పాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారంలోకి వచ్చినాక ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. కనీసం అధికారంలో రావడానికి కృషి చేసిన ఈ 71 మంది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కనీసం పిలిచి ఛాయ్ కూడా దాపలేదు. అంటే రాజకీయ పార్టీలు పౌర సమాజాలని ఎంత తక్కువ అంచనా ఇస్తాయి. ఎందుకంటే ఈ పౌర సమాజంలో ఉన్న 71 మంది వ్యక్తులు ఇక్కడ కూర్చుంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పనిచేసిన అందరు కనుక కూర్చుంటే రాహుల్ గాంధీ కూర్చోబడుతుంది. ఆకునూరి మురళి గారు పాపం ఆయన ఏదో ఉద్యోగం ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. అల్తాస్ జానయ్య గారు ఆయనకు వైస్ ఛాన్సలర్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. మరి సుదర్శన్ రెడ్డి గారేమో పాపం ఆయన వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసిండు, పాపం మన తెలుగు బిడ్డ, ఆయన గెలవలేకపోయాడు. ఇదే సుదర్శన్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు, కె శ్రీనివాస్ గారు ఎవరైతే టిఆర్ఎస్ నియంతృత్వం పోవాలని చెప్పి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ మేధస్సు కావచ్చు, వాళ్ళ ఆలోచన కంచయ్యలయ్య గారు, మరి కంచయ్యలయ్య గారు మాట్లాడాలి కదా. పౌర సమాజం మేము మా వయసే చిన్నది వాళ్ళందరితో పోలిస్తే. ఆ టీం మొత్తంలో బచ్చాగాండి నేనే. అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం ఉన్నాను. నాకు 45 ఏళ్ళే. నేను 25 ఏళ్ల నుంచి వరుతూనే ఉన్నా, ప్రశ్నిస్తున్నా. నేను మేధావిని కాదు, నేనే జ్ఞానవంతుడిని కాదు. నేను ధైర్యంగా నిజాయితీగా ప్రశ్నించే తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ పిచ్చోడిని. మరి మళ్ళా తెలంగాణ పిచ్చోళ్ళే మిగిలిర్రు, మళ్ళా యూనివర్సిటీ పిల్లలే మిగిలిర్రు, మేధావులంతా ఎటుపోయారు. మరి ఈ తెలంగాణ సమాజం నాశనం కావడానికి, ఈరోజు పరిస్థితి రావడానికి ప్రధాన కారణం గవర్నెన్స్ లేకపోవడమే. గవర్నెన్స్ అంటే ఎన్జిఓలు, గవర్నెన్స్ అంటే మీడియా, గవర్నెన్స్ అంటే న్యాయవాదులు, గవర్నెన్స్ అంటే సమాజంలో బాధ్యత ఉన్న ప్రతి ఒక్కళ్ళు పౌర సమాజంలో మాట్లాడాలి. అందుకనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి మీటింగులు వారానికి ఒకసారి పెట్టండి. ఒకసారి టీచర్స్ కమ్యూనిటీతో పెట్టండి, ఒకసారి డాక్టర్స్ కమ్యూనిటీతో పెట్టండి. ఒక్కసారి నేను మొన్న మా భార్యకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే 6 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. నాకు ఇన్సూరెన్స్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల 2 లక్షలు కట్టి బయటపడ్డా. అదే ఇన్సూరెన్స్ రాదని చెప్పి మా కజిన్ 7,50,000 అపోలో హాస్పిటల్ అయినాయి, ఇన్సూరెన్స్ రాదని చెప్తే ఆయన అప్పుల పాలైండు. ఒక్కసారి ఒక మధ్యతరగతి కుటుంబం కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలా నా కొడుకు ఫీజు 2 లక్షల రూపాయలు. 2 లక్షలు కట్టాలంటే నేను కూడా అప్పు చేయాల్సి వస్తుంది. అంటే విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ఉపాధి అనేది
పేదవారికి అందరిగా ఈ రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏముంటది? భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం ఈ ప్రజలందరికీ, భారత పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఆర్థిక, విద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయం చేస్తుందని ప్రమాణం చేస్తుంది. మరి 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కలలు నెరవేరట్లేదంటే ఎక్కడ లోపం ఉంది అంటే మన పౌర సమాజంలో లోపం ఉంది, చదువుకున్న వాళ్ళు లోపం ఉంది. ఏ దిక్కు లేక ఎలక్షన్ రోజు వాడు 500కో మటన్ ముక్కకో, మందు సీసాకో, చికెన్ ముక్కకో, 5,000 నోటుకో అమ్ముడు పోయేటోడిది కాదు తప్పు. రాజు కరెక్ట్గా ఉంటే పాలకులు కరెక్ట్గా ఉంటారు. మేధావుల వైఫల్యము, చదువుకున్న వాళ్ళ వైఫల్యమే. ఇలా 100 ఓట్లు ఉంటే 100 ఓట్లలో 40 ఓట్లు వచ్చినోడే గెలుస్తున్నాడు. 60 ఓట్లు ప్రజలకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఈ భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా 51% ఓటు బ్యాంక్ రాలే మిత్రమా. పాజిటివ్ ఓటు బ్యాంకుతో రావట్లేదు ఈ ప్రభుత్వాలు. వాడు బాగలేడు కాబట్టి వీడు గొప్పవాడని, వీడు మంచోడని కాదు, వాడు చెత్తనా కొడుకు కాబట్టి ఉన్న చెత్తలో వీడిని ఎంచుకుంటున్నాం. మనం ఓటర్ చైతన్యం కలిగించాల్సిందే. ఇది నా లెవెల్ కూడా సరిపోదు. సమాజంలో ఉన్న మేధావులందరినీ కూర్చోబెట్టాలి. ఒక్కసారి నేను జేడి లక్ష్మీనారాయణ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, వాళ్ళు ముగ్గురు కూడా ఎక్స్పెరిమెంట్ చేసిరు. వాళ్ళని కూడా పిలుద్దాం. మనం సమన్వయం ఉండాలి. ఇవాళ ఎవడికి వాడు నేనే విటలే గొప్ప, విటలే తెలంగాణ ఉద్యమం చేసిన నాకు 2 కొమ్ములు వచ్చినాయి అనుకో, నాకు మిగతా వాళ్ళు కనపడరు. అహంకారం పక్కకు పెట్టి అందరినీ కలుపుకొని పోయి కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయి. తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది, ప్రజలు ఉన్నారు, యూత్ ఉన్నారు. కాబట్టి నేను మేధావులందరికీ పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా. నిజాయితీ గల న్యాయవాదులు కావచ్చు, న్యాయ కోవిదులు కావచ్చు, నిజాయితీ ఉండి తెలంగాణ మట్టి మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కలవాల్సిందే. ఇగోలు పక్కకు పెట్టి, కులాలు పక్కకు పెట్టి మనం కలవకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మొత్తం వనరులన్నీ దోచుకుంటున్నారు. నిజాయితీ గల వాళ్ళు వచ్చినా కూడా మీరు చేయడానికి ఏం లేదని చెప్తున్నారు. కాబట్టి గోవిందరాజ్ సార్, మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీలాంటి ఇంటెలెక్చువల్ చాలా మంది తెర వెనుక ఉంటారు, తెర ముందుకు కూడా రావాలి. ఈ మీటింగ్ కండక్ట్ చేసిన మీ అందరికీ చెప్తూ, మరి సమస్యకి పరిష్కారం ఏంది అంటే, సమస్యకి పరిష్కారం ఎలక్షన్ కమిషన్ అనేది శేషన్ గారు ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిందో అట్లా పనిచేయాలి. ఒకవేళ పని చేయకపోతే ఎలక్షన్ కమిషన్లో సంస్కరణలు రావాలి, రాజ్యాంగ సవరణలు జరగాలి, రాజకీయ సంస్కరణలు జరగాలి. నేను ఒక పార్టీ పెట్టుకున్నా, కేసీఆర్ ఒక పార్టీ పెట్టుకున్నాడు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు కవిత కొడుకు. అంటే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు పోవాలి. అది రాజ్యాంగంలో జరగాలి. అంతర్గత ప్రజాస్వామ్యం. ఇలా ఖర్గేని నిజంగానే ఓట్లు వేసుకొని ఖర్గే ప్రెసిడెంట్ అయ్యిందా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రికమెండేషన్తో ప్రెసిడెంట్ అయ్యిందా? ఇలా మోడీ గారిని బీజేపీలో అందరూ ఓట్లేసి మోడీ గారిని ఆ సీట్ ఇచ్చిర్రా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి డిసైడ్ చేసిర్రా? ఒకవైపు ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు, ఒకవైపు ఏమో కుల పార్టీలు, ఒకవైపు ఏమో కుటుంబ పార్టీలు. వారసత్వ రాజకీయాలు పోవాలి. పబ్లిక్ ఫండింగ్ ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్లలో ఇప్పుడు జాజుల శ్రీనివాస్ అన్న పోటీ చేయాలన్నా, శంకర్ పోటీ చేయాలన్నా పబ్లికే మాకు జాజుల శ్రీనివాస్ అన్న కావాలి, మాకు శంకర్ కావాలని ప్రభుత్వమే పబ్లిక్ ఫండింగ్ తోటి పెట్టాలి. ఇవాళ నేను 40 లక్షలు ఖర్చు పెడతా అని ఎమ్మెల్యేకి ఇస్తే వాడు 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మద్యం ఏరులై పారుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధించాలని మాట్లాడతాం. శంకర్ భాయ్, ప్లాస్టిక్ ఒక నిమిషం డిస్టర్బ్ చేయకండి, దండం పెడతా. ప్లాస్టిక్ నిషేధించాలంటే ప్లాస్టిక్ తయారు చేయడం ఆపాలి. ఎలక్షన్లలో మందు ప్రవాహం ఆపాలి అంటే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. మందు ఒక చోట ఉండి రోగం ఒకటి ఉంటే కుదరదు. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్తూ, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తమాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న మనం అందరం ఒక సంకల్ప బలం తీసుకుంటే ఖచ్చితంగా మార్చవచ్చు. దయచేసి మన అందరం కూడా పర్సనల్ ఈగోస్ పక్కకు పెట్టి, మన అహంకారాలు పక్కకు పెట్టి, చాలా మంది సమాజంలో పనిచేసేటోళ్ళు మంచోళ్ళే ఉంటారు. కాకపోతే ఒక మంచోడికి ఇంకో మంచోడు అంటే పడదు, అదే ప్రాబ్లం. చెడ్డోళ్ళంతా కలిసి ఉంటారు, దోచుకునే దొంగలు. ఇలా దావోస్లో కలిసిన దొంగలు అందరూ ఒకటే. రెడ్డి కాదు, వెలమ కాదు, కమ్మ కాదు, టీడీపీ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, అందరు దొంగలు దావోస్లో కలుస్తున్నారు ఎట్లా దోచుకోవాలని. సమాజం కోసం పనిచేసే శంకర్ అన్న, మైపాల యాదవ్, జాజుల శ్రీను, విఠలు, పృథ్వన్న, లేకపోతే తీన్మార్ మల్లన్న, వీళ్ళందరూ ఎందుకు కలవట్లేదు? వీళ్ళందరూ కలవకపోవడం వల్లనే దొంగలకు నడుస్తుంది. కాబట్టి అన్న, మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. మంచి మనుషులని, నిజాయితీ పరులందరినీ కలపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మనము ఇప్పటికే చాలా నష్టపోయినాం. 47లో స్వాతంత్రం వస్తే కరెక్ట్గా 94లో AK-47 వచ్చింది. 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు మనం కరెక్ట్గా లేకపోవడం వల్లనే
94లో AK-47 వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు మళ్ళా 2025లో సోషల్ మీడియా వచ్చింది, జెన్జీ ఉద్యమం రావాలి, ప్రశాంతంగా జరగాలి, ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి నాగరికత. కాబట్టి సోషల్ మీడియా అనే వెపన్ని మనం పవర్ఫుల్గా వాడాలి. లేకపోతే అప్పుడు AK-47 వచ్చి లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు జెన్జీ ఉద్యమం వస్తే ఏమవుతుందో తెలుసుకోండి. దేశంలో ఎక్కడన్నా జెన్జీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందా అంటే తెలంగాణలోనే వచ్చే అవకాశం ఉంది.